హాయ్ ఫ్రెండ్. చిన్న పెన్ను అంటే నాకు కొంచెం పెన్నులంటే పిచ్చి. ఇలా ఎప్పుడు చేయలేదు. ఫస్ట్ టైం ఒక పెన్ను మీద వీడియో చేయడం. అంటే నేను తీసుకోగానే నాకు కొంచెం కన్ఫ్యూజ్ అయింది. ఇది ఏంది డిఫరెంట్గా ఉంది పెన్ను అని. పెన్ను పేరే హౌజర్ జర్మనీ అని. ఇది జస్ట్ నేను ఆల్రెడీ ఓపెన్ చేసేసిన. పెన్ ఇస్తాడు, మూడు మూడు ఇంక్ రిఫిల్స్ 3 ఇస్తాడు. ఇది ఒకటి మనము తీసుకొని మామూలుగా ఇంకు బాటిల్ తీసుకొని దీంట్లో ఫిలప్ చేసుకోవడానికి. ఇది యాక్చువల్గా ఇది ఇలా ఉంటుంది. మనం ఇంకు ఫిలప్ చేసుకున్న తర్వాత దీన్ని ఇలా ఆటోమేటిక్గా మూవ్ చేసుకోవడానికి ఇది ఒక ఇంకు రిఫిల్ లాంటిది. యాక్చువల్గా ఇది 3 బాటిల్ నేను చూడంగానే దీన్ని ఎలా యూజ్ చేయాలబ్బా అనుకున్నా. అంటే దీన్ని ఎలా వాడుకోవాలని ఓపెన్ చేసిన. ఓపెన్ చేయగానే జస్ట్ దీంట్లో ఒకటి ఉంటుంది అనుకున్నా. యాక్చువల్గా లేదు, అంటే ఖాళీ అంటే అదే క్యాప్, అదే దాని బాడీ ఇచ్చిండు. ఇది రీఫుల్ లాంటిది ముందు. అయితే ఇది ఈ ఇంకు బాటిల్స్ ఉంది చూడండి, ఇంకు బాటిల్స్. ఈ ఇంకు బాటిల్స్ని మనం యూజ్ చేయాలంటే ఒక ఇంకు బాటిల్ని ఇలా పట్టుకొని దీంట్లో ఇది ఉన్నాడు ఏం చేయాలి మన అదే రీఫిల్ అంటే అదే మన ఫిల్ చేసుకోవడానికి ఇది దీంట్లో ఇలా పెట్టి గట్టిగా, అంటే కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తే కట్ అని సౌండ్ వస్తుంది. సౌండ్ వచ్చిందంటే అది ఓకే అయినట్టు. నా బాడీ బలం సరిపోతలేదు అనుకుంటుంది. ఓకే, వెళ్ళింది బ్రో, ఫిట్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం యూజ్ చేయడానికి రెడీగా అయినట్టు. పెన్ అయితే కొంచెం డిఫరెంట్గా ఉంది. చూస్తున్నా అంటే నా లైఫ్లో ఫస్ట్ టైం ఇలాంటి కొత్త పెన్ను డిఫరెంట్గా వాడే. ఇన్ని రోజులు మనం రీఫిల్ ఉన్నదాన్ని, ఫిలప్ చేసి ఉన్నదాన్ని ఇలా కొంచెం మనమే దీన్ని ఫిక్స్ చేసి వాడడం అనేది ఫస్ట్ టైం ఇది. చూద్దాం ఇప్పుడు ఇది ఎంతవరకు వర్క్ అవుతుంది. ఇంకైతే వచ్చేసింది ముందుకి, దీంట్లోకి ఇంకైతే వచ్చింది. చూద్దాం ఈ జర్మనీ పెన్ ఎలా అవుతుందో మీకు కూడా చూపిస్తాను. ఒక నోట్స్ పట్టుకొని రాసి. చూడండి ఒకసారి. నేను ఇలా రాయాలనుకుంటా, ఇలా రివర్స్లో రాయడం కదా, ఇలా రాయాలనుకుంటా దీన్ని. దీని వర్కింగ్ ఓకే, బ్యాడ్ ఏం లేదు, కొంచెం గుడ్డే. ఇది ఈ పెన్ యొక్క రివ్యూ ఇవ్వాల. కొత్త